महिला दिनोत्सव मैडम technical experts are entrepreneurs. కావాలి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆశయం. పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఎప్పుడు కూడా సహకరిస్తూ నారా లోకేష్ బాబు గారు మీరు చూస్తూనే ఉన్నారు. తల్లికి వందనం అంటే చాలా గొప్ప పథకం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి, ముఖ్యంగా ఆడపిల్ల వాళ్ళు. ఎందుకంటే మన ప్రాంతంలో అంటే స్త్రీశక్తి కావచ్చు, లేదా తల్లికి వందనం కావచ్చు, లేదా గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేదా ఇంటికి ప్రతి ఇంటి మహిళ కూడా ఇంటి పట్టా కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా మహిళలకే మనం కేటాయిస్తూ వస్తున్నాం. అంటే ఎందుకు ఇస్తున్నారంటే మహిళల దగ్గర ఉంటే అదొక భరోసా, అంటే కుటుంబానికి ఒక భరోసా. అలాంటి భరోసాని కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయంటే మన రాష్ట్రం పూర్తి అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. మనం ఒకటే చూసాం, మహిళ ఎంత గొప్పదో. అంటే తల్లి ప్రతి ఇంట్లో నాకి తల్లి, చెల్లి, భార్య, పిల్లలు అందరూ ఉంటారు. అంటే వాళ్ళు మనం గౌరవించే పద్ధతిలో, మనకిచ్చే మర్యాదలు అన్ని కూడా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా దక్కుతుంటాయి. అలా పురుషులు కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే మహిళల్ని ప్రోత్సహించినప్పుడే మన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అవుతాయి. ముఖ్యంగా మన కర్ణాటక ప్రాంతంలో ఈ రోజు నేను చాలా గౌరవంగా నిజంగా ఫీల్ అవుతున్నా. ఈ రోజు మనకి మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, రాబోయే కాలంలో మా నాయకులు కూడా చెప్తున్నా, మీ భార్యను కూడా, లేదా మీ చెల్లెళ్ళు, లేదా మీ తల్లి గారిని కూడా మనం ప్రజాస్వామ్యంలోకి దింపాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని కూడా తయారు చేయాలి. రేపొద్దున మహిళలకి 33% మన ఆల్రెడీ మనకి ఆమోదం చెందింది. రేపొద్దున అసెంబ్లీలో పోతే నిజంగా కళ్యాణంలో వచ్చే సంవత్సరం నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉండడం లేదో తెలియదు, కానీ ఒక మహిళ మాత్రం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతా. అలాంటి మహిళల్ని ప్రోత్సహించే మన రాష్ట్రంలో ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి నడిపించింది కూడా నారా భువనేశ్వరి గారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను సైతం అంటూ ఆమె వస్తూ ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మంది చనిపోయారు. అలాంటి సందర్భంలో ధైర్యంగా ముందుండి నడిపించారు. ఎందుకంటే మీరు గడిచిన 5 ఏళ్ళు కూడా చూశారు. పూర్తిగా ఏదైతే ఉన్నాయో అరాచకాలకే నాందైంది. మహిళలకు రక్షణ లేదు. అలాంటి రక్షణ లేకోకుండా ఆ పరిపాలన సాగింది. కానీ ఈ రోజు అదే జగన్ రెడ్డి తల్లిని తిట్టా, భార్యను తిట్టా కూడా భార్యను ఎవరో కామెంట్ పెడితే తక్షణం వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అలాంటి మహిళలకు గౌరవం ఇచ్చే మా ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రాంతంలో కూడా చాలా మంది మహిళలు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని నా సంకల్పం. ఖచ్చితంగా రాబోయే 5-6 నెలల్లో ఒక 100 మందిని సెలెక్ట్ చేసి ఆ 100 మందిని
ఏ రకమైన వ్యాపారాలు, ఎందుకంటే మన వాళ్ళు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఆ 100 మందికి బ్యాంక్ లోన్లు కావచ్చు, వాళ్ళకి పెట్టుబడులు కావచ్చు, అన్ని రకాలుగా నా సహాయ సహకారాలు అందించి ఆ 100 మందిని మా నాయకుల ద్వారా లిస్టు తీసుకొని, ఎందుకంటే మనమందరూ కూడా మన ప్రభుత్వాన్ని మన నాయకుడిని గౌరవించాలి. ఎందుకంటే ఈసారి పోయినసారి తప్పు జరిగింది, రాబోయే టైంలో ఇలాంటి పొరపాటు జరగకూడదు. రకరకాలుగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే ఈ రోజు మెప్ప కావచ్చు, సర్ప్ కావచ్చు, రకరకాల స్కీమ్లు ఏదైనా జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టిన స్కీమ్లే మీరు చూశారు. మన కళ్యాణదుర్గ ప్రాంతంలో, మన కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఐదు మండలాలు కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి. ఆ బ్లాక్ లిస్ట్ లో ఉండడానికి కారణం ఎవరు? ఈ 19 నుంచి 24 వరకు జరిగిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బునంతా దోపిడీ చేసి ఈ రోజు చాలా మందికి ఉపాధికి అందరూ కూడా మహిళలందరూ కూడా గండి కొట్టడం జరిగింది. అలాంటి వాళ్ళన్నిటి కూడా అలాంటివన్నీ కూడా త్వరలో అన్ని కూడా ఈ 5 మండలాలు కూడా అందుకు అధికారులతో మాట్లాడి, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 5 మండలాల్లో కూడా ఓపెన్ చేసేట్టు కృషి చేస్తాము. ఇప్పుడే కలెక్టర్ గారు ఫోన్ చేసి 2 మండలాలు ఆల్రెడీ ఓపెన్ చేశాము, కుందిర్కు మండలము అలాగే సెట్టూరు మండలం కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇంకా 3 మండలాలు కూడా ఓపెన్ చేసి ఏదైతే ఇప్పుడు మనం 1,13,00,000 ఈ సంవత్సరం మొత్తానికి డబ్బులు ఇచ్చారో రాబోయే కాలంలో ఈ మార్చి ఆఖరికి 20 కోట్లు, 15 నుంచి 20 కోట్లు రుణం ఇచ్చేటట్టు మేము ఏర్పాటు చేశామని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మనం ఈ 2025-26లో 215 కోట్ల రూపాయలు వీళ్ళకి ఏదైతే సమయం ఈ డాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చెక్కుల రూపంలో ఇవ్వచ్చు, లేదా ఆల్రెడీ తీసుకున్న కావచ్చు. రకరకాల ఈ సంవత్సరం మనం అంత డబ్బు ఇచ్చామంటే ఒక్కసారి మనం చూసుకోవచ్చు. ఇలాంటి ఈ ప్రోత్సాహాన్ని ఇస్తున్న నిజంగా మహిళలందరూ కూడా నేను చాలా రుణపడాలి. నిజంగా మీరంటే చాలా గౌరవం, ప్రేమ, అభిమానం. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అంటే అమ్మాయిల హాస్టల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ వసతులు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంత అధ్వానంగా ఉన్నాయి, ఈ టాయిలెట్స్ కావచ్చు, ఈ డైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వెంటనే తక్షణమే వచ్చి అక్కడున్న టాయిలెట్స్ ని, అక్కడున్న డైనింగ్ హాల్ ని, అక్కడ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి దాన్ని త్వరగా రిపేర్ చేసి ఆ బాలికలందరూ కూడా ఉపయోగపడేటట్టు చేశాం. అలాగే బీసీ హాస్టల్స్ కన్నీ కూడా అన్ని చోట్ల కూడా వాళ్ళకి టాయిలెట్స్ బాగుండాలి. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కడైనా కూడా మీరు ఇప్పుడు కొత్త సాంప్రదాయం వచ్చింది మన కళ్యాణదుర్గ ప్రాంతంలో లేదా మన ప్రాంతానికి సంబంధించిన ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలు కట్నం విషయంలో పెళ్లి చేసుకుంటున్నారు తప్ప అబ్బాయిలకు ఎవరు కూడా కట్నాలు ఇవ్వట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఎప్పుడైతే బాగా చదివించుకుంటామో, మన ఆడపిల్లల్ని బాగా చదివించుకుంటున్నామో వాళ్ళే రేపు మీ శ్రీరామ రక్ష మీ కుటుంబాన్ని కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని కావచ్చు మన ముందుకు తీసుకుపోయే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు కావాలి. ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మీకు తోడుగా ఉంటా, ఏ అవసరం వచ్చినా కూడా మీకు ఒక పెద్ద నాయకుడిని ఉంటానని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా ఏ అవసరం వచ్చినా ఒక్కసారి నాకు ఫోన్ కాల్ చేయక ఏదో టైంలో స్పందించి మీకు సరైన సహాయ సహకారాలు అందిస్తానని ఎందుకు కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మీరు ఒకటే చూడాలి, మహిళలు ఎంత గొప్ప వాళ్ళంటే చూడాలి. మన దేశ ప్రధాని ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఈ రోజు మన దేశానికి సంబంధించిన ఆర్థిక మంత్రి గారు కూడా నిర్మలా సీతారామన్ గారు. అంటే ఆమె గత 13 సంవత్సరాల నుంచి కూడా ఆమె కొనసాగుతున్నారంటే ఎంత గొప్పగా ఆమె పనిచేస్తున్నారో మనం చూడాలి. అంటే ఒక మహిళలో ఎంత గొప్పతనం ఉందో మనం అందరూ కూడా చూడొచ్చు. అలాగే మదర్ తెరీసా గారు ఎంతో గొప్ప త్యాగ పురుషురాలు. ఆమె ఎన్నో రకాలుగా మన భారతదేశానికి సేవలు చేస్తూ ముందుకు కల్పించారు. అలాగే నేను కూడా చెప్పాలి, మా కంపెనీలో ఏదైతే ఉందో మనకు సంబంధించిన ఎస్ఆర్సీ దాంట్లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్న మహిళనే. అంటే చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గా ఆమె చేస్తుందంటే ఆమె మీద ఉన్న పట్టుదల కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు ఒకటే చెప్తున్నా, మీ పిల్లలను కూడా అలా తయారు చేయండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా మహిళలనే శక్తి ప్రపంచంలోనే మహిళల వైపు చూస్తున్నారు. ఈ రోజే మనం చూసాం మన ఆర్టీఓ గారు కూతురు నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు.
ఒక అమ్మాయి ఈ రోజు ఆమె దేశంలోనే సివిల్ సర్వీసెస్ లో 349వ ర్యాంకు సంపాదించిందంటే మనం అందరూ కూడా పాపకి అందరూ కూడా గట్టిగా తప్పట్లు కొట్టి ఆ అమ్మాయికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటి చదువుకున్న 394 ర్యాంక్ అంటే చిన్న విషయం కాదు. అలాంటి ర్యాంకులు అమ్మాయిలు సాధిస్తున్నారు. వాళ్ళకు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కూడా ఉండాలి. మీరు కూడా మీ అందరికీ చెప్తున్నాం, మన పిల్లల్ని ఆడపిల్లల్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తే వాళ్ళు కూడా మన దేశానికి ఉపయోగపడేటట్టు తయారవుతారని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మహిళా సోదరిమణులకు, మహిళా మండలి సభ్యులకు, అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు వీరులు తీసుకున్నా. జై చంద్రబాబు, జై హింద్. పైన పట్టు కింద పైన 212 కోట్ల 212 కోట్లు బ్యాంక్ రుణాలు, 2,39 లక్షల రూపాయలు వాళ్ళకు కూడా మన ప్రభుత్వం అందిస్తుంది. ఇలాంటి మహిళలకు ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఎప్పుడైనా ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి అయినప్పుడే మేము చంద్రబాబు నాయుడు గారిని చూశారు. అలాంటివి కూడా మన ప్రాంతంలో తయారు చేస్తాం, ఖచ్చితంగా చేసి మన శక్తి ఉన్నంత వరకు కూడా ఉండేదని చూస్తాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమం